సో మనందరికీ కూడా తిండి పెడుతుంది ఈ షెడ్డే. సో ఈ షెడ్డే మనకి దేవుడితో సమానం. గుడి కానీ, చర్చి కానీ, మసీదు కానీ. సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంటున్నామో మనందరికీ తిండి పెడుతున్న ఈ షెడ్ లో కూడా అంతే నీట్గా ఉంది. ఈ షెడ్ పరిసరాలను అంత నీట్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నుంచి ఆశిస్తూ రెస్పెక్టెడ్ మేడం గారు, హెచ్ఐ గారు, అలాగే సీనియర్ సూపర్వైజర్స్, ఆల్ ద ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అండ్ అసోసియేషన్, మై డియర్ స్టాఫ్. ఈరోజు మన 10th సమావేశం ఏమంటే సో స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ 2024లో భాగంగా సో మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు పరిసరాల పరిశుభ్రత గురించి, స్వచ్ఛ భారత్ గురించి, ప్లాస్టిక్ ని తగ్గించడం దాని గురించి, అంటే ఏవైతే భావితరాలకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయో, ఏవైతే భావితరాలని నాశనం చేస్తూ ఉంటాయో వాటి మీద మనం అవగాహన కల్పించే కార్యక్రమాలు ఈ 15 days ఎవ్రీ ఇయర్ మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు ఇలాంటివన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనం చిన్నది పెద్దది మనం చేయగలమా మనం చేయలేమని అనుకోవద్దండి. దానికి బెస్ట్ ఎగ్జాంపులే 2014 ముందు మీరు రైల్వే స్టేషన్ చూసినట్లయితే రైల్వే స్టేషన్ లో ట్రాక్స్ ఎలా ఉంది. సో ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్రమే, టాయిలెట్స్. ఇప్పుడు స్టేషన్ చూసినట్లయితే ఎలా ఉన్నాయి మరి. సో ఇది మనం చేయగలమా, మన వాళ్ళు అవుతుందా అని చెప్పి అన్నాడు నరేంద్ర మోడీ గారు అనుకున్నట్లయితే ఎంత ప్లాస్టిక్ చేంజ్ వచ్చేది కదా అనమాట. సో ప్రతి పరుగు ఏదైనా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. సో ఈ రోజు మన ఇక్కడ సమావేశమైంది మన పరిసరాల పరిశుభ్రంగా లేకపోతే అంటువ్యాధి ఎలా ప్రభుత్వం అన్న కార్యక్రమం మీద అవగాహన కల్పించడం కోసం మన గౌరవ డాక్టర్ మేడం గారు హెల్త్ విలేజ్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు మేడం గారు మీకు అవగాహన మీద ముచ్చటించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే లో పరిసరాలు మన సరౌండింగ్ లో ఉన్న సో అందరికి జస్ట్ ఏంటంటే హెల్త్ అవేర్నెస్ పార్టీ ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే జస్ట్ ఆరోగ్యం ఉండాలంటే మనం ఏం చేయాలి, మన పరిసరాలు ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మన చేతిలో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాబట్టి మనము ఏం చేయాలి, రెగ్యులర్ గా మన పరిసరాలన్నీ నీట్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయండి. మీ ఇంటి నుంచి మీ సరౌండింగ్ వర్కింగ్ ప్లేస్ లో కూడా నీట్నెస్ గా చెదరం లేకుండా క్యాంటీన్ చూసా మార్నింగ్ మొత్తం టీ తాగుతున్నారు, అక్కడ డిస్పోజ్ చేస్తున్నారు గ్లాస్ అని. ఒక డస్ట్బిన్ వస్తుంది కదా, డస్ట్బిన్ లో వేసేయండి అని తాగండి. నీ క్యాంటీన్ కదా, మీ హ్యాండ్ లో ఉంది, నీకు తెలుసు. సో డిస్పోజ్ చేయకుండా గ్లాస్ అన్నీ అక్కడ డస్ట్బిన్ లో వేయండి. ఒక స్టార్ట్ చేసి అందరూ స్టార్ట్ చేస్తారు అక్కడ. సో ఇంకోటి టాయిలెట్స్ క్లీన్ గా పెట్టుకోవట్లేదు. మనకి యూనిట్ యాక్టివిటీస్ ఎక్కువైపోయినాయి హాస్పిటల్కి. సో మేనేజ్మెంట్ చేసుకోవడం, వాష్రూమ్ క్లీన్ గా పెట్టుకోవడం, మీ సరౌండింగ్ లో డస్ట్ అంటే తీసేయండి. అందరూ స్వచ్ఛత అందరూ మనకని మనమే చేసుకోవాలి. సో అందరూ క్లీన్ చేసుకోవడం, అందరూ ఒక హ్యాండ్ చేసి ఉన్న సరౌండింగ్ లో పరిసరాలు క్లీన్ చేసుకొని మన సరౌండింగ్ క్లీన్ గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో అందుకనే మీరు చెత్త బిల్లో డస్ట్బిన్ లో వేసండి. అసలు ఈ కరోనా ముందు ఎలా ఉన్నారు, అందరూ నీట్గా ఉన్నారు. 2-3 సార్లు స్నానాలు చేయడము, హ్యాండ్ వాష్ ట్రీట్మెంట్ గంట మంది హ్యాండ్ వాష్ చేసుకున్నారు. అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా. ఇప్పుడు కూడా అలాగే సేమ్ మెయింటైన్ చేస్తే మీ ఆరోగ్యం కూడా హ్యాపీగా బాగుంటుంది. సార్ మనము ఏం లేకుంటే ఏమవుతుంది, కమ్యూనిటీ డిసీజ్ కూడా టైఫాయిడ్ వస్తుంది, ఫీవర్ ఎట్లా వస్తుంది, అందరికి ఫీవర్ వస్తుంది. అందరికి తెలిస్తే అందరికి ఫీవర్లో ఫీవర్స్ ఉన్నాయి, కోల్డ్ కాఫ్ ఫీవర్. ఆరోగ్యంగా ఉంచుకోవడం చేస్తే మనము మన ఆరోగ్యం బాగుంటుంది, పరిసరాలు బాగుంటాయి. సో అందరూ అందరూ హ్యాండ్ వాష్ చేసుకోవడం, పరిసరాలు క్లీన్గా ఉంటుంది. మాకు హెల్ప్ చేయడానికి కోరుకుంటూ నేను So I will cover only 5 things. Mainly what we are facing here in Murali, communicable diseases like typhoid, malaria and dengue. Now dengue malaria season ज़्यादा चल रहा है. वो डेंगू और मलेरिया कैसे आता है आपको सभी को पता है, मस्कीटो से आता है. मस्कीटोस यूजुअली लोकल प्लेस में ही ब्रीड होता है, लाइक विद इन 100 to 200 मीटर सराउंडिंग्स में. सो आप आपका घर में नहीं तो सराउंडिंग्स में किधर भी स्टैग्नेंट वाटर रहता है तो वो खाली करिए, नहीं तो मट डालिए, कुछ तो मेजर्स लीजिए.
और ये मलेरिया आपको पता है इवनिंग बाइट करता है ना, वो मस्कीटो से आता है, और डेंगू डे टाइम में बाइट करता है ना, वो मस्कीटो से आता है। सो स्पेशली डेंगू ईडिस इजिप्टी से आता है ना, वो फ्रेश वाटर में ब्रीड होता है। फ्रेश वाटर किधर रहता है? आपका घर में ही रहता है। वो आप स्टोर करते हैं ना, वो एटलीस्ट वीकली वंस वो वाटर चेंज करिए, और कुछ भी आपका ड्राइनेज वाटर रहता है ना, वो क्लीन रखिए। इन केस आपको वो ज्यादा होता है तो एडवांस को कंप्लेंट करके क्लीन करने के लिए बोलिए। हमारे सोसाइटी में ही वो जो ब्रीड होता है वो ही आके आपको स्प्रेड करता है मलेरिया और डेंगू को। नेक्स्ट टाइफाइड। टाइफाइड यूजुअली ये होती लाइक एंडेमिक एरिया टाइप हो गया है, आप कुछ भी करो वो इधर से नहीं जा रहा है टाइफाइड। एक बार टाइफाइड पॉजिटिव आता तो आप कंपल्सरी 10 to 14 डेज मिनिमम 10 to 14 डेज ट्रीटमेंट लेना। आप क्या करते हैं? 3 डेज लेते, 2 डेज लेते, 3 डेज लेते, सिम्टम्स कम होता है, आप स्टॉप करते हैं ट्रीटमेंट। वो टाइम पे आप क्या हो जाते हैं, आप वो आपको सिम्टम्स जाता है, सभी जाता है, मतलब लाइक कैरियर बन जाता है। लाइक आप 4 to 6 मंथ्स आप दूसरों को स्प्रेड करते हैं, आपको कुछ नहीं होता, मतलब दूसरों को स्प्रेड करके आते हैं। सो कभी भी टाइफाइड आता है तो थेरेपी ट्रीटमेंट लीजिए। और स्पेशली इधर कुकिंग करते हैं ना, वो लोगों को फीवर टाइफाइड पॉजिटिव कुछ आता है तो थोड़ा दिन कुकिंग के लिए नहीं लीजिए, क्योंकि 1 पर्सन से 100 पीपल को टाइफाइड स्प्रेड होता है। सो टाइफाइड मेनली इंटेस्टाइन को अफेक्ट करता है। कभी भी फीवर आता है तो भी लाइक टाइफाइड फीवर आता है तो ऑयल कम यूज करिए, नॉन वेज 1 or 2 मंथ स्टॉप करिए। और नेक्स्ट हैंड वॉशिंग, मैडम स्ट्रेस किया, हैंड वॉशिंग बहुत इम्पोर्टेंट है। कभी भी आप फूड खाने के पहले हैंड वॉश करिए, वॉशरूम जाके आने के बाद हैंड वॉश करिए, और कुकिंग प्रिपेयर करने के टाइम में भी हैंड वॉश करना जरूरी है। सो हैंड वॉश आप कैसे करते हैं? जस्ट जाके प्लेन वाटर में ऐसा सिंपली वॉश करता तो वो कुछ नहीं यूज नहीं है। पहला विजिबल डर्ट कुछ भी ऑयल रहता तो पहले वॉश कर, बाद में सोप और नहीं तो एक्चुअली सोप मना किया है, एक्चुअली लिक्विड सोप ही यूज करना। आपको कितना होता है उतना स्टेप से थोड़ा अच्छे से वॉश करिए हैंड, ओके? वो ये है। और सर एक पॉइंट लिया प्लास्टिक पोल्यूशन। सो एक्चुअली मेनली प्लास्टिक पोल्यूशन को मैं थोड़ा बोलने के लिए चाहती हूँ। लाइक प्लास्टिक पोल्यूशन मेनली केस किधर से हो रहा है? 1 टाइम यूज प्लास्टिक से हो रहा है। मीन्स अभी आप शॉप्स को जाते हो तो कुछ नाश्ता कुछ लेते हो तो भी वो 1 टाइम प्लास्टिक को लेते हैं। वो प्लास्टिक को मिट्टी में डिसइंटीग्रेट होने के लिए मिनिमम 400 ईयर्स चाहिए। सो आप कितना होता है उतना प्लास्टिक को अवॉइड करो। वो अगेन आपको थ्रू वेजिटेबल्स कैसा तो आपका बॉडी को आ जाता है प्लास्टिक, उससे ही अभी कैंसर्स का ये ज्यादा हो रहा है, क्या बोलते हैं, इंसिडेंस ज्यादा हो रहा है। सो प्लास्टिक को आपको कितना होता है उतना अवॉइड करें। ఇందులో మన పరిసరాలను మనం శుభ్రం చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ప్రతి చోట హైజీనిక్గా ఉండాలి. ఏదైనా చెల్లి క్లీన్ చేసుకోవడం కానీ మనం పని చేసిన తర్వాత అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయాలంటే ప్రతి ఎవరి మూమెంట్లో ఫ్రీక్వెంట్గా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మాట అండి, సో మనందరికీ కూడా తిండి పెడుతుంది ఈ షెడ్డే. సో ఈ షెడ్డే మనకి దేవుడితో సమానం. గుడి కానీ, చర్చి కానీ, మసీదు కానీ. సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉంటున్నామో మనందరికీ తిండి పెడుతున్న ఈ షెడ్లో కూడా అంతే నీట్గా ఉంది. ఈ షెడ్ పరిసరాలను అంత నీట్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నుంచి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ, ఎస్పెషల్లీ శ్రీనివాస్ సార్ గారికి, ఏడిఎం సార్ గారికి, డాక్టర్ మేడం గారికి, హెల్త్ ఇన్స్పెక్టర్ గారికి, మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. సో ఎందరితో ఈ కార్యక్రమం కూడా థ్యాంక్ యూ మేడం.